కాబట్టి దయచేసి ఏమీ అనుకోకు అన్నాడు. చూడండి, అప్పుడు కాశీరాం షింప్ వచ్చాడు, గుర్తుపట్టాడు. మహల్సా ఎవరో గుర్తుపట్టావా? అప్పుడు మహల్సా బతికి వెలిగింది. 16 ఏళ్ల బాలుడుగా వెళ్ళిన వాడు 20 ఏళ్ల యువకుడుగా తిరిగి వచ్చాడు. ఆ పిల్లవాడేనయ్యా అని, బాబా దయచేసి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని ధైర్యంగా కాశీరాం షింపి సాయిబాబాను తన గృహానికి తీసుకొని వెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ కథ మనం చూస్తే అప్పటి రోజుల్లో ఆ వైషమ్యాలు ఉండేవి. కాబట్టే యవన స్వరూపైక్య దర్శనత్వాదిదలే, యవనుడుగా నువ్వు దర్శనమిచ్చావు. సంశయ నిరసునియా తద్వైత గాలవిలే, ద్వైతము అద్వైతము అంటే జీవాత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఒకటే అనేది అద్వైతం అయితే, జీవాత్మ పరమాత్మ రెండు అనేది ద్వైతము. కానీ ఇక్కడ మనం స్వీకరించవలసింది హిందువు ముస్లిము వేరు అనేది ద్వైతమైతే, హిందువైనా ముస్లిం అయినా ఇసాయి అయినా సిక్ అయినా ఒకటే అని చెప్పడం అద్వైతం. అందుకోసం ఆయన వచ్చి అద్వైతాన్ని ప్రతిష్టాపన చేశాడు సెలది గ్రామంలో. అందరూ ఒకటే అని చాటి చెప్పాడు సాయి. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకు మనం హారతిలో పాడుకుంటూ ఉన్నాం. యవన స్వరూపైక్య దర్శనత్వాదిదలే సంశయ నిరసునియ. సంశయ నిరసులుగా ఉన్నారు అందరూ. సాయిబాబా హిందువా, సాయిబాబా ముస్లిమా? కొంతకాలం అయిన తర్వాత ఒక 3 రోజుల పాటు 72 గంటల పాటు షిరిడీలో బీభత్సమైన భారీ వర్షం కురిసింది. వర్షం ఆగిపోయింది, బాయిజమ్మ బయటకు వచ్చింది. అయ్యో 3 రోజులైందే, ఈ బిడ్డ ఎక్కడున్నాడో, మనమందరం మన ఇళ్లలో ఉన్నామే, ఆయన పరిస్థితి ఏమిటో అని చెప్పి బాబా బాబా అని వెతుక్కుంటూ పోతే ఆయన ఆత్మానుసంధానంలో ఉండగా ఆయన మీద నుంచి బురద ప్రవాహం పోతూ ఉందట. అలాగే ఉన్నాడు బాబా కూర్చొని. చూడండి, ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. ఆత్మానుసంధానం అంటే ఏమిటి? ఇప్పటిదాకా సాయి సచ్చరిత్రను నేను కేవలము 3 సార్లు పారాయణం చేయటం అనేది జరిగింది. బాబా నాతో 3 సార్లే పారాయణం చేయించాడు, అంతకుముందు చేయించలే. మొదటిసారి పారాయణం చేసినప్పుడు ఆత్మానుసంధానం అంటే ఏమిటో అనుమానం వచ్చింది. మా ఇంటి పక్కన ఒకరు భక్తురాలు ఉండేవారు. ఆమెను అడిగాను, ఆంటీ ఆత్మానుసంధానం అంటే ఏంటి అని. ఆమె వెంటనే ఆత్మానుసంధానం అంటే తెలీదా అని. అయ్యో తెలియకే కదా అడిగింది. ఆత్మానుసంధానం అంటే పెద్ద విషయం ఏం కాదు, అదే ఏంటి? ఆత్మానుసంధానం అంటే ఆత్మానుసంధానమే అంది ఆమె. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అంటే నేను ఆమెను ఎగతాళి చేయడానికి చెప్పట్లేదండి, ఇక్కడే ఉంది స్టోరీ కనెక్టివిటీ. ఆమె అలా అనేటప్పటికీ నాకు ఒక నిమిషం అయోమయం అయిపోయింది. నేను చాలా ఆశతో వెళ్ళా ఆమె చెప్తుందేమో అని. అప్పుడు బాబా ముందు కూర్చున్నా ఇక్కడే. బాబా ఆత్మానుసంధానం అంటే ఏమిటో తెలియటం లేదు బాబా అని. విచిత్రం ఏంటంటే 97, 98 నుంచే సెల్ ఫోన్లు వాడాం మేము.
ఇంత పెద్ద జామెంట్రీ బాక్సులాగా ఉండేవి అవి, పెద్దవి. సినిమా థియేటర్లో మోగితే ఆనందం, అలో అని అరిచేవాడు. అంటే అందరూ చూడాలి, సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు వీడని.